పేరున స్వాగతం అండి. ఈరోజు మా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఆయన నిర్మాణ సారథ్యంలో ఒక మంచి సినిమా ఇక్కడ పురుడు పోసుకుంది. సో ఆ సినిమా ఇప్పుడు చాలా మంది పెద్దలందరినీ కూడా ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్నారు. కూడాను హలో వాళ్ళందరూ కూడా వచ్చి వారి యొక్క అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేస్తారు. మొత్తం మీద అయితే అందరికీ ముఖ్యంగా మీడియా అందరికి కూడా మీడియా బ్రదర్స్ అందరికి కూడా అంటే ఇంకా కొంతమంది రాలేదు, వచ్చేది ఉందట. ఎక్కడున్నారు మరి? వస్తే ఇంకా వచ్చేది ఉంది, లేట్ అయినట్ట, వేరే ప్రోగ్రాంలో లేట్ అయ్యిండ్రు. భీమ్సేరి అనే సినిమా ఇక్కడికి మెయిన్ రావడానికి కారణం ఏంటంటే ఇందులో కథానాయకుడు తమ్ముడు మహేష్ చాలా అద్భుతమైన కళాకారుడు. మా కాంబినేషన్లో ఈ మధ్యలో అతనితో నేను అంటే నాకు మా చిన్నోడా అంట, నేను ఎప్పుడు కూడా మా మంకీ వెంకీ తమ్ముడు చిన్నోడా నన్ను పెద్దోడా అంటాడు ఆయన. వెంకీ అన్న రావే ఒకసారి, ఈ మధ్యలో ఇరగదీస్తాను ఛానళ్ళల్లో, జెమినీలో ఇరగదీస్తాను డైరెక్టర్. తర్వాత అయితే ముఖ్యంగా ఏంటంటే రవీంద్ర గారు డైరెక్టర్ గారు ఒకసారి ఎక్కడున్నారు, తర్వాత ప్రభాకర్ అన్న ప్రొడ్యూసర్ లేకపోతే అసలు ఏది ఉండదు, మేము ఎవరో ఉండవు. తర్వాత ఇక్కడ అందరు ప్రముఖులు ఎంతోమంది ఉన్నారండి స్టేజ్ మీద. అందరి పేర్లు చెప్తే ఈలోగా ప్రెస్సులు మీరు కూడా వెళ్ళిపోతారు, ఎందుకని చెప్పట్లే. అందరికీ నా ధన్యవాదాలు. నా ఫ్రెండ్సే అందరు చాలా ప్రముఖులు ఉన్నారు. కూర్చున్న వాళ్ళల్లో కూడా మామూలు లేరు, చాలా మంచి కళాకారులే ఉన్నారు. మీరందరూ స్టేజ్ మీదకి వస్తే సరిపోదని చెప్పి కొంతమంది ఆడ కూర్చున్నారు, కొంతమంది ఇడున్నారు అనుకోండి, అంతే. అందరు ముఖ్యులే. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ డైరెక్టర్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఎక్కువ సోది పెట్టాను, చాలామంది మాట్లాడేటోళ్ళు. నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మహేష్ తమ్ముడు గురించి చెప్పాలి. చాలా గొప్ప నటుడు అని ఇప్పుడు ఈయన పిలిచిండు కాబట్టి చెప్తాను అనుకుంటారు మీరు. నేను ఆయన గురించి నాకు చాలా బాగా అవగాహన ఉంది. చాలా పెద్ద నటుడు అవుతాడు ఆయన. మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా, ఇప్పుడు కామెడీ షోలో కూడా చేస్తున్నాడు. ఏం తమ్ముడు జెమినీలో ఏంటిది అది, మాస్ జాతర, మీరు చూడండి. అందులో కూడా మొత్తం ఏదైతే వెంకీ మంకీ మా చిన్నోడు దయ వల్ల వెంకీ మంకీ గురించి ఒక్క ముక్క చెప్తా, నేను ఖచ్చితంగా చెప్పాలి ఈ వేదిక మీద. ఎంత మనసునోడు అంటే నన్ను కన్నా అమ్మకు, మా నాన్నకు, మరియు తర్వాత నాకు జీవితాన్ని ఇచ్చిన మా చమ్మక్ చంద్రన్నకు నేను ఎప్పుడైనా రుణపడి ఉంటా అంటాడు ఆయన. అంటే ఇట్లా విశ్వాసం ఎంతమందికి ఉంటుంది? ఆ విశ్వాసం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రేంజ్లో ఉంటారు. ఇప్పుడు వెంకీ మంకి కూడా మంచి సినిమాలు చేయబోతున్నాడు, వెబ్ సిరీసు, తర్వాత మాస్ జాతర, ఇటు పక్క ఎన్నో 5 ఛానల్ పెట్టి పెద్ద ఆఫీస్ పెట్టిండు. తర్వాత నాకు కూడా నెలకు ఒక మంచి పాట ఇస్తాడు. నాకు పాట ఇస్తాను కాబట్టి నేను ఆయన గురించి చెప్పట్లేదు, ఆయన అలాంటి మనిషి కాబట్టి చెప్తానా. సో ఆ రకంగా అట్లాంటి కళాకారుల ఎందుకు చెప్పినంటే వెంకీ మంకి గురించి, ఇప్పుడు అలాంటి గొప్ప కళాకారుడు మన మహేష్ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తున్నాడు. కాబట్టి మహేష్ కళ దాంతోపాటే మొన్న మేము ఒక ఇది శివుడి పాట చేశాం. శివ 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 శివుడో అంటే ఆ శివుడి ఆశీర్వాదం ఉండాలి కదా, అందుకే ఎత్తుకున్నా అంతే. జగమంటే జంగముడో జాడ జిక్కని దేవుడో యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కడో అనే పాట మా వెంకీ మంకి అన్న కాంబినేషన్లో చేసినాం. అందులో తమ్ముడు కూడా మంచి గెటప్ చేసిండు. మా అందరికి కూడా కాశీ పోయేటువంటి అదృష్టం వచ్చింది. కాశీకి అంత ఈజీగా అందరం కావాలని పోతే పోలేం. ఆ శివుడు అక్కడికి పిలుస్తాడు, పిలిచినప్పుడే మనం పోగలుగుతాం. ఆ అదృష్టం మాకు వచ్చింది, వెళ్ళొచ్చాం. అలాగే ఆ శివుడి ఆశీర్వాదంతో ఈ భీమ్సేరి సినిమా ఖచ్చితంగా మహేష్కు ప్లస్ అయిన తర్వాత డైరెక్టర్ రవీంద్ర, తర్వాత ప్రొడ్యూసర్ గారు ప్రభాకర్ అన్నకి, ఇందులో చేసిన నటీనటులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎంతోమంది పేర్లు నేను చెప్పొచ్చు, కానీ మీకు చెప్పిన కదా ముందు పక్కకు పోయా అంటారు నన్ను మీరందరూ. సరే, థ్యాంక్ యూ, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, ఇందులో ముఖ్యంగా ఇక ఒక మనిషి గురించి ఇక చెప్పి నేను స్టేజ్ దిగిపోతా. భీమ్సేరి సినిమా హిట్ అయిద్దంటానికి మహేష్ ఒక కారణం కావచ్చు, కానీ ముఖ్య కారణం ఎవరంటే ఆ తల్లి పేరు చెప్పకపోతే శ్రీమన్నారాయణ. ఎప్పుడు ఎవరితో మాట్లాడినా శ్రీమన్నారాయణ అంటది ఆమె. ఆ శ్రీమన్నారాయణ ఆ తల్లి సిరి రావుల, ఆమెతో రీసెంట్గా నేను కూడా ఒక పాట ఆమెతో నేను చేయడం జరిగింది. ఆమె ఎంత అద్భుతమైన నటి అంటే అండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అమ్మతోడు నేను ఆమెను చూసి ఇట్లా నటించాలని కొన్ని నేర్చుకున్నాను. నేను ఆమెను చూసి ఒక డెడికేషన్, అంటే ఒక నటుడు ఎట్లా ఉండాలి, ఒక కళాకారుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. నేను జాన్ లిరిని చూసిన అప్పట్లో, దాని తర్వాత మళ్ళీ ఇంకొంతమంది చూసిన,
చాలామంది ఉన్నారు. తర్వాత ఇక్కడ ఇంకా ఇంకా యూట్యూబ్ కళాకారులు ఇంకా చాలామంది ఉన్నారు. సో లాస్ట్ ఇస్మాయిల్ కూడా అద్భుతం నటి. కాకపోతే అద్భుతంగా నేను చూసిన వాళ్ళల్లో చాలా తక్కువ మందిలో నేను చెప్తున్నా అండి, తల్లి నీకు నిజంగా నేను ఎప్పుడు కూడా ఈ వేదిక మీద ఇంత నేను ఇది కాలేదు. ఫస్ట్ టైం ఇంత ఫీల్ అవుతున్నా. సిరిరావులను చూసి నేను నేర్చుకున్నా చాలా. పొద్దున లొకేషన్లో అడుగు పెడితే ఎండల మొన్న ఒక పాట చేసిన నేను. రాత్రి ఎన్ని గంటలకు రా, 2 అయిందా, 2:30, 2:30 అయింది. మార్నింగ్ పొద్దున 7 o'clock వచ్చి 2:30 వరకు. జనరల్గా అందరూ యాక్టర్స్ యాక్టింగ్ చేస్తారు, సరే ఓకే నేను కాదన్ను. కానీ ఆ తల్లి కొంచెం ఎక్స్ప్రెషన్, ఒక్క చిన్న ఇట్లా ఏంటండి ఇది అని అనడం, కానీ మాట్లాడండి ఆకలి అవుతుందండి, ఏమి లేదు అసలు, రెడీ రెడీ కన్నీళ్ళు ఇట్లా కళ్ళ నీళ్ళు ఎన్నిసార్లు, టోటల్ కన్నీళ్ళ పాట అది. అలాంటి సిరిరావుల ఈ సినిమాలో చేసిందంటే, భీమ్సేరి ఫస్ట్ సినిమా రాగానే టికెట్ నాదే దిగుతుంది. నీకోసం నేను సినిమా చూస్తా. తమ్ముడు నీ అదృష్టం ఆవంతం చేయడం, సిరిరావులతో చేయడం మహేష్ అదృష్టం. నేను డైరెక్ట్ చెప్తా, నో ఇంకా ఇందులో ముసుగులో కుదరట్లే ఉండవు. సో నేను సిరిరావుల ఫ్యాన్ అంతే. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. భీమ్సేరి సినిమా అందరూ కూడా ఆదరించండి, చూడండి. కొత్త కళాకారుల్ని కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తేనే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు తెలుసు కొన్ని సినిమాలు చిన్న సినిమాలే హిట్ అయిపోతున్నాయి, పెద్ద హిట్ అయిపోతున్నాయి. కాబట్టి అలాంటి తరుణంలో అందరికి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ బోలే అంటే హీరో, హీరో అంటే మీరే. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీకు వచ్చినటువంటి మీడియా పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమాని ఇంత గొప్పగా చిత్రీకరించడానికి కారకులైనటువంటి డైరెక్టర్ రవి అండ్ ప్రొడ్యూసర్ జేడిఎల్ ప్రభాకర్ అన్న అండ్ మహి సిరిరావులాచారి, ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ కావాలని చెప్పని, మంచిగా ఆర్థికంగా ప్రభాకర్ అన్నకి అండ్ ఒక విజయం పరంగా రవికి మంచి జయం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా జేడీఎల్ ప్రభాకర్ అన్న అండ్ రవి, మీ టీం అందరికి చెప్పేది ఒకటే, సినిమాని రిలీజ్ చేయడం గొప్ప కాదు, దాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవడం గొప్ప. ప్లీజ్ అస్సలకే తగ్గద్దు. పబ్లిసిటీ విషయంలో సినిమాకి మనం ఖర్చు పెడుతూనే ఉంటాం, తీసేటప్పుడు ఇది కాంప్రమైజ్ కాకుండా తీద్దాం, అది కాంప్రమైజ్ కాకుండా తీద్దాం అని చెప్పని అనుకున్న దానికన్నా బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. కానీ పబ్లిసిటీని కూడా మైండ్లో పెట్టుకొని సినిమాలు చేయండి ప్లీజ్. దయచేసి మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరందరూ ఈ సినిమాని భుజాల మీద ఎత్తుకుంటే ఖచ్చితంగా గొప్ప సినిమా అవుతుంది. మీరు గొప్ప కళాకారులు అవుతారు, గొప్ప ఆర్టిస్టులు అవుతారు, గొప్ప టెక్నీషియన్స్ అవుతారు. అందరికీ మంచి ఆపర్చునిటీస్ కలుగుతాయి. ఇప్పుడిప్పుడే మన వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి. ఈ అవకాశాలు మనం దొరకాలి, ఇంకా రావాలి, ఇంకా కళాకారులకు అవకాశం రావాలంటే మనం ఈ సినిమాని భుజాల మీద మొయ్యాలి, మొయ్యక తప్పదు. మీరందరూ మోస్తా అని చెప్పి ప్రామిస్ చేస్తున్నారా నాకు? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కళాభివందనాలు. వేదిక పైనటువంటి కళాకారులకు, నా తోటి కళాకారులకు, ప్రొడ్యూసర్ ప్రభాకర్ అన్న గారికి, ముందుగా ఈ చిత్రాన్ని ప్రారంభించిన వ్యక్తి, మమ్మల్ని ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చిన వ్యక్తి, ఇక్కడ ఎవరు ఏమనుకోవద్దు, భరత్ గౌడ్, తనకు కూడా ఈ వేదిక మీద నుంచి వెళ్ళి తనకు కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా చాలా కష్టపడ్డటువంటి టెక్నీషియన్స్కి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. చాలా హార్డ్ వర్క్ చేసిన నా కో ఆర్టిస్టులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అందరికీ. సినిమా చాలా బాగుంటుంది, డౌట్ లేదు. ఒక 3 విభిన్న కథనాలతో అందరినీ రక్తి కట్టించే విధంగా స్టోరీ బాగా నడుస్తుంది. దానికోసం చాలా కష్టపడ్డాడు రవీంద్ర సిద్ధార్థ పూరి, చాలా రాక్షసంగా కష్టపడ్డాడు. అందరినీ విపరీతంగా టార్చర్ పెట్టిండు. ఇక టార్చర్లు చెప్పుకోవాలంటే అదొక మళ్ళీ స్టోరీ కూడా చేయొచ్చు, మళ్ళీ దాన్ని అది కూడా ఒక సినిమా చేయొచ్చు. ఒక మర్డర్ సీన్, అది ఓల్దో కాదు నాదే, ఓన్లీ మర్డర్ సీన్. వర్షంలో నన్ను చంపాలి, ఇక ఈమె చంపుతుంది, నేను చచ్చిపోవాలి. పొద్దున స్టార్ట్ అయింది, సాయంత్రం అయిందా బ్రో, సాయంత్రం వర్షం, ఆ మోటార్ పెట్టి పైపులతో కొడతాడు. దురదృష్టానికి ఆ రోజు టెక్నికల్ ఇష్యూ వచ్చి అసలు మోటార్ ఖరాబ్ అయ్యి ఆ ఇంట్లో ఒకటి మంచి ప్రెషర్ మోటార్ ఉన్నది, బంగ్లా ఎక్కించి పైపులతో కొడతాడు. సాయంత్రం వరకు నాకు కళ్ళు మొత్తం ఇలా రెడ్గా అయిపోయి
మొత్తం పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయి ఫీవర్ వచ్చేసి చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయినా ఇట్లా షాంపుల్ మాత్రమే. ఇట్లాంటి చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ప్రతి ఒక్కొక్క ఆర్టిస్ట్ని తవ్వుతూ వెళ్తా ఉంటాయి ఎండ్లకి వెళ్ళి, అంతే కదా. ఎనీవే ఎంజాయ్ చేసినాం ఆ కష్టాన్ని కూడా. ఇది మా అందరి సినిమా అనుకొని ఎంజాయ్ చేసినాం. లాస్ట్కు మొత్తానికి ప్రభాకర్ అన్న గారు దీన్ని టేక్ ఓవర్ చేసుకొని ఈరోజు ఈ సినిమాను అమెజాన్ ఒక పెద్ద ప్లాట్ఫామ్ ద్వారా ప్రజల ముందుకు వస్తున్న శుభ సందర్భంగా చాలా సంతోషిస్తూ ఈ సినిమా మంచి హిట్ కావాలని, ముఖ్యంగా అన్నగారికి మంచి ఇన్కమ్ రిటర్న్స్ వస్తే మళ్ళీ మాకు ఇంకో సినిమా దొరుకుతుంది. రవీంద్రకు మళ్ళీ ఒక మంచి సినిమా చేసే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ ఇంతకుముందు రాజనరేంద్ర అన్నట్టు సినిమా తీయడం గొప్ప కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో దాన్ని పబ్లిక్ రీచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్ననే మంచి కలికివనం అనే ఒక మంచి సినిమా మెసేజ్ ఓరియంటెడ్ అన్నది తీసిండు. మేమందరం కూడా మ్యాక్సిమం దాన్ని బూస్టింగ్ చేసినాం, మన యూట్యూబ్ తరఫున చాలా వరకు దాన్ని సపోర్ట్ చేసినాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, ఇక్కడ మంచి మంచి ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్నారు. మన కళా కుటుంబం, మన కుటుంబ సభ్యుల సినిమా అని భావించి దయచేసి అందరూ కూడా మా టీంకు సపోర్ట్ చేయండి, ప్రమోషన్ చేయాలని అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ. నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిన ముఖ్యంగా మా తమ్ముడు డైరెక్టర్ రవీంద్ర సిద్ధార్థపూరి. నిజంగా చెప్పాలంటే నాకు యాక్టింగ్ అనేది ఫస్ట్ తెలియదు. ఒకటి చేద్దాం అందరం కలిసి, అక్క అందరికీ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి తక్కువ బడ్జెట్లో మనందరం కష్టపడి మనందరి ఫ్యూచర్ కోసం ఒకటి చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసిరు. సో దానికోసం అయితే ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు, మమ్మల్ని కూడా అంతే వర్క్ చేయించిండు. ముఖ్యంగా ఫస్ట్ థ్యాంక్ యూ రవీంద్ర సిద్ధార్థ్. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి తినడానికి ఫుడ్ టైంకి అందకపోయినా ఇంట్లో నుంచి క్యారేజ్ పంపించి మరి మా అందరితో యాక్టింగ్ చేయించిండు. అయిన తర్వాత మా అందరి పైన నమ్మకం ఉంచి అమౌంట్ ప్రొడ్యూస్ చేసిన భరత్ సార్కి థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా అసలు మేము యాక్టింగ్ చేసిన తర్వాత అప్పుడప్పుడు స్టేటస్లు పెట్టుకునే వాళ్ళం. తర్వాత అందరూ అడిగేవాళ్ళు, అసలు మీరు ఒక సినిమా చేసిరు కదా, అది రిలీజ్ అవుతుందా, అటే పోయిందా ఏంటి అని అడిగేవాళ్ళు. చెప్పుకోవడానికి అప్పుడప్పుడు ఫోన్లు చేసి మేము మాట్లాడుకుంటున్నాం, చేసినాం అసలు అది రిలీజ్ అవుతుందా, ఇంతేనా, ఎప్పుడు మీరు ఇప్పుడు అవుతుంది అప్పుడు అవుతుంది అని చెప్తారు, అసలు అవుతుందా కాదా, ఇంకా అది పోయిందని చెప్పేసుకున్నాం మేము ఫ్రెండ్స్కి. అండ్ ప్రభాకర్ సార్ థ్యాంక్ యూ. మమ్మల్ని ఒక మంచి ప్లాట్ఫామ్కి తీసుకొచ్చినందుకు స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో నా కూతుర్లుగా యాక్ట్ చేశారు వీళ్ళిద్దరు పిల్లలు, వచ్చేయండి. అప్పుడు కొంచెం చిన్నగా ఉండాలండి, పెద్దగా అయిపోయారు. అండ్ మా హస్బెండ్ క్యారెక్టర్ ప్రభు సార్ అండి, దిస్ ఇస్ మై ఫ్యామిలీ అండి సినిమాలో. అండ్ థ్యాంక్ యూ స్పెషల్ అందరికీ బాగా సపోర్ట్ చేసిర్రు. అండ్ మీరందరూ కూడా మా సినిమాని కొంచెం ప్రమోట్ చేయండి ప్లీజ్, థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా కష్టపడి మాకంటూ ఒక అవకాశాన్ని సృష్టించుకొని సరే మేము కూడా చేయగలుగుతాము అని నిరూపించుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేసినాం. సో మీ అందరైతే మాకు సపోర్ట్ చేయాలి, థ్యాంక్ యూ. డైరెక్ట్ చేశాడు, ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. అంటే ఇది ఎట్లా పెండింగ్ పడ్డదో ఆ సినిమా కూడా అట్లా పెండింగ్ పడ్డది, మండువ. ఆ మండువలో పెద్ద క్యారెక్టర్ చేసినటువంటి మా పటేల్ దొర ఇక్కనే ఉన్నాడు, నటరాజు గారు. అందులో టీచర్ క్యారెక్టర్ చేసినటువంటి ప్రొఫెసర్ నా గురించి వచ్చి సంథింగ్ ఏదో పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది స్వప్న సంద గారు ఆమె. తర్వాత ఇంకో 4th మెంబర్ 5th మెంబర్ చెప్పాలంటే నేను ఇక సౌజన్య గారి గురించి చెప్పాలి, ఇక సిరిరావులచారి గురించి చెప్పాలంటే ఇక తక్కువేం కాదు. ఎందుకంటే నేను మొన్ననే రీసెంట్ చాలా పెద్ద హిట్ సాంగ్ చేసినాం మేము ఇద్దరం కలిసి, అది నాకు చాలా ఆనందం వేసింది. కానీ ఈ రోజు నాడు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే నేను 100% సంతోషపడుతుంది. ఏంటంటే ఫస్ట్ వాడు మహేష్ మన్ గారు ఉన్నాడా తమ్ముడు, వీడు చాలా పల్లెటూరు నుంచి వచ్చినాడు. వీడికి ఎన్ని ఆశలు ఉన్నాయని చెప్పంటే అసలు సినిమా అంటే ఇలా ఉంటుందా, యాక్టింగ్ అంటే ఇలా ఉంటుందా, అది కరెక్ట్ కాదు, నేను చేసిందే యాక్టింగ్ అని చెప్పని బిత్రి చేసేటోడు. కానీ అటువంటి వాడు ఈరోజు మా జాతరలో మా వెంకీ మంకి తీసుకొచ్చి వీని హీరోని చేసాడు. అంత ఫెంటాస్టిక్ యాక్టర్ అయిపోయినాడు. అసలు వీని చూస్తుంటే మాకు ఇరిచి వచ్చే పరిస్థితికి వచ్చేది, అట్లాంటి క్యారెక్టర్ చేసాడు.
కానీ వీళ్ళందరినీ ఈ ప్లాట్ఫామ్ని ఒక భరత్ అనేటోడు క్రియేట్ చేసి పెడితే ఆ క్రియేటివిటీని ప్రభాకర్ అన్న గారు ఈ రోజునాడు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అందాన్ని చూపెడుతుడు. ఈ అందాన్ని బయటి ప్రపంచాన్ని చూపెడుతుండంటే అది నాట్ ఏ జోక్. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు ఒక సోకుతోటి వచ్చేటోడైతే మాత్రం కరెక్ట్ కాదు. ఒక సోకుతోటి రావద్దు. ఫ్యాషన్గా వచ్చేటోడు వేరు, ప్యాషన్గా వచ్చేటోడు వేరు. ప్యాషన్గా రావాలి. నాకు దృష్టిలో మీరు అదే రేంజ్లోకి ఎదుగుతారని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా చెప్తున్నా, ఈ కళాకారులందరూ కూడా మీరు మంచి మంచి అవకాశాలు ఇవ్వాలి. నన్ను కూడా ఎప్పుడైనా ఒక అవకాశం ఇస్తారు కదా సార్. థ్యాంక్ యూ సార్. నేను అంటే టోటల్ టీంకు నేను విషయం చెప్తున్నా. నన్ను డైరెక్ట్ చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మన అశోక్ బోయ్ గారు ఇక్కడే ఉన్నారు. నేను 97 కావచ్చు ఫోర్ ద పీపుల్ మీతో ప్రాజెక్ట్ చేసిన. మీరు 4 బాయ్స్ 97 చేసిన అన్నయ్యతోటి, మన బోలే గారితో 2004. అప్పుడే మనం ఆ బర్రెల గుట్టలో చేసినాం. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు అప్పుడే మ్యూజిక్ తీసిపెట్టరు మీరు అంటారు కదా. డెఫినెట్గా అన్న కూడా చాలా ఎక్కడికో ఎదిగిపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అప్పుడు ఒక ఎన్టీఆర్ గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక అద్భుతమైన సాంగ్ కూడా వాడారు మీరు. నేను విన్నా ఆ సాంగ్. సార్ ఏది ఏమైనా కానీ ఈ రోజునాడు ఒక అద్భుతమైన కార్యక్రమానికి నేను రావడం, ఈ సినిమా అనేది ప్రపంచానికి చాటి చెప్పాలి అనేది ఒక సదుద్దేశంతో మాట్లాడినటువంటి రాజు నరేంద్ర గారికి ఫస్ట్ నేను థాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మనం ఏది చేసినా 4 గోడలు, ఒక భార్య భర్తలు ఏముంటుంది అంటే 4 గోడల మధ్యలో ఉంటుంది. వాళ్ళ పంచాయతీ మాత్రం బయట ప్రపంచానికి పోతుంది. ఇది పంచాయతీ. ఈ పంచాయతీ ఏమని పోవాలి? మేము పేరెంటాలు చేసుకుంటున్నాం, మేము పెళ్ళిళ్ళు చేస్తున్నాం, లేకపోతే మా ఇంట్లో దేవుళ్ళకి చేసుకుంటున్నాం అనేది మన బయట ప్రపంచాన్ని తీసుకపోతేనే ఈ పంచాయతీ బయటికి వెళ్తుంది అనే ఒక సదుద్దేశంతో ఆయన చెప్పినటువంటి చాలా గొప్ప విషయం. నేను చాలా ఏకీభవిస్తున్నా. డిఓపిగా వర్క్ చేసినటువంటి మన శివ వెలుపుల గారికి, తర్వాత ఇంకో 2 వర్క్ చేసినట్టున్నారు. వాళ్ళకు నేను చందు చేసిండు, తర్వాత శంకర్ కూడా చేసినట్టున్నాడు, రిషి, వాళ్ళందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, నేను ఒక్కటి ఏంటంటే వెమ్లవాడ రాజన్న ఆశీస్సులు వీళ్ళందరికీ ఉండాలని చెప్పని. ఎందుకంటే నేను మొక్కేది నా ఇలవేలు పైనే, అంటే మాకు లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు, కానీ నేను ఎప్పుడైనా కానీ రాజరాజేశ్వర స్వామిని మేము మొక్కుంటాం కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ 1 కోటి రూపాయలు పెట్టినా రాని పబ్లిసిటీ ఒక శివుడి గెటప్ నేను ఇస్తే వస్తుంది. అటువంటి ఆశీర్వాదాలు ఈ రోజునాడు వీళ్ళకు ఉండాలి అని చెప్పని వెములవాడ సంబంధించినటువంటి రాజరాజేశ్వర స్వామి కండువాలు తీసుకురావడం జరిగింది. ఇది నా మనస్ఫూర్తిగా. వీటిని ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, తర్వాత ఇందులో నటీనటులకు కొంచెం ఏదో చిరు సత్కారం చేద్దామని అనుకుంటున్నా. దానికి మీరు అందరూ అవకాశం ఇస్తేనే ఇక్కడ చేస్తాను. పూరికి నాకు దాదాపుగా ఒక 15 సంవత్సరాల పరిచయం. 15 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో తనలాడుతున్న డైరెక్టర్లలో మేమిద్దరం. అయితే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఈరోజు ఈ వేదికను ఎక్కేంత వరకు ప్రత్యక్ష సాక్షులలో నేను కూడా ఒకరిని. వాళ్ళ లొకేషన్కి పోయేవాడిని, ఆయన కథలో రాసేటప్పుడు, తీసేటప్పుడు, ఎడిట్ చేసేటప్పుడు, చివరికి ఈ మీరు చూసిన వీడియోలో కూడా నా ఏలున్నది. అంటే తనతో పాటుగా నడిచిన ఆ సందర్భం మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఇందులో నటించిన ప్రతి ఒక్కరితోటి నేను పనిచేయడం జరిగింది. ఇందులో చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది నాతో కలిసి నడిచిన వాళ్ళు ఉన్నారు, నాతో పరిచయమైన వాళ్ళు ఉన్నారు, నాకు డైరెక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి పెద్దవాళ్ళు. కాబట్టి ఈ కథ మొదలైనప్పుడు 0 రూపాయి ఖర్చు కాకుండా సినిమా తీద్దామని ఆలోచన రవి గారిది. దానికి పూర్తిగా భరతన్న సపోర్ట్ చేస్తూ, ఖర్చు కాకుండా ఉండాలి అంటే మెయిన్గా ఆర్టిస్టులకు డబ్బులు లేవు, ఎవరికి డబ్బులు ఇచ్చింది లేదు, కానీ తినడానికి తిండి కావాలి, వెహికల్స్ కావాలా, అక్కడ ఊళ్ళో ఏదన్నా చిన్న చిన్న వస్తువులు కొనాలంటే పైసలు కావాలి. కాబట్టి ఆ సపోర్టు కొంత అమౌంట్ భరతన్న సాయం చేసిండు, దగ్గరుండి చూసుకున్నాడు. ఆ కష్ట నష్టాలు కోర్చుకున్నారు, సినిమా తీస్తున్నారు. సినిమా తీస్తున్న తరుణంలో ఎన్నో అవంతరాలు, పడ్డాడు లేచిండు, మొత్తం మీదకి వెళ్ళి సినిమా కంప్లీట్ చేసిండు. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. చాలా సందర్భాల్లో
మా గురుగారు రాజనరేంద్ర మేమంతా నడుస్తున్న తరుణంలో వీళ్ళందరినీ పోయి కలిసేది. ఎట్లా జరుగుతుంది మన ప్రాంతం కదా అని మేము డిస్కస్ చేసిన సందర్భంలో సినిమా నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎలాంటి అనుభవం లేదు. ఆర్టిస్టులకు అప్పటికి చాలా తక్కువ మందికి, అంటే నటరాజ్ అన్న వ్యక్తులు అప్పటికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఫోక్ సాంగ్స్ అప్పటికే మా సీనియర్ తరం వాళ్ళది, పప్పన్న లాంటి వాళ్ళు కూడా వారితో ఉన్నారు కాబట్టి తెలుసు. చాలా తక్కువ మందికి ఇలా సినిమా అనుభవం చాలా తక్కువ, అసలు ఫోక్ అనుభవం లేని వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి తరుణంలో 3 విభిన్నమైన స్టోరీల్ని ఒకే స్టోరీ కింద తీసుకొస్తూ 3 హీరోలు 3 హీరోయిన్లు అని చెప్పాలి. కానీ ఎవరు ఎక్కువ మోసుకుపోతారు, ఎవరు కథకు బలమో వారిని ఎంచుకుంటూ సినిమాను సమపాలలో నడిపించడంలో ఒక దర్శకుడు నిజంగా సక్సెస్ అయ్యిండు రవీంద్రపురి. ఆయన కథ రాసినప్పుడు చూసినా, ఆయన కథ తీసినప్పుడు చూసినా, ఎడిట్ అయ్యి సినిమా పూర్తిగా చూసిన వ్యక్తుల్లో నేను ఒకరిని కాబట్టి చెప్తున్నా. నేను కూడా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిగా ఇందులో హీరోగా మొదటి వరుసలో ఉన్నటువంటి మా మను గారు, మా మను మహేష్ వారు, తర్వాత సిరి గారు, ఇంకొక జంట మా కుమార్ గారు, తర్వాత సౌజన్య, తర్వాత ఆయన పేరు రాము. నీ జంటలో ఉండనేమి కుమారు, ఇది ఉంటారేనా? తర్వాత వాళ్ళ ఫాదర్స్ సార్ వాళ్ళు కానీ, తర్వాత చిన్నయ్య సార్ కానీ, రకరకాల క్యారెక్టర్స్ అన్నీ దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఒకరని చెప్పలేను. చందును మన పృథ్వీ వీళ్ళు పడ్డ కష్టమైతే వాళ్ళకు ఆ లెన్స్ అప్పుడే పట్టుకున్నారు. ఆ సోనీ అప్పుడు రిలీజ్ అయిన పరిస్థితి వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ వాళ్ళు చేసిన పోరాటం నిజంగా మీరు గ్రేట్. అప్పటికి ఏం తెలియదు, సోనీ మీద పెద్ద అవగాహన కూడా లేదు. అప్పుడు 5D పెద్ద గొప్ప ఉన్న సమయం అది. ఆ సమయంలో వారు పడ్డ కష్టం మీకేం తక్కువ కనిపించదు. మీరు చూసిన దాంట్లో చాలా తక్కువ సన్నివేశాలు మీకు కనిపిస్తాయి, కానీ చాలా గొప్పగా వాళ్ళు కష్టపడ్డారు. ఒక డైరెక్టర్కి ఆర్టిస్టులు చిన్నపిల్లలు నిజంగా వీళ్ళు ఇంతంత ఉండేది. అప్పుడు వీళ్ళ మమ్మీ డ్యాన్స్ మాస్టర్ ఉన్నారా ఇక్కడ? ఇప్పటికీ క్లాసు ఒకసారి నిలబడండి. నర్మద గారు మంచి క్లాసికల్ డాన్సరు. వారు వాళ్ళిద్దరి, ఆమె స్టూడెంటు, ఆమె కూతురు, వీళ్ళు కూడా అందులో మంచి క్యారెక్టర్లు వేసారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, భరతన్న రవన్న మొదలుపెట్టి ఇక మా వల్ల కాదు అని చతికిలబడ్డ సందర్భంలో జేడిఎల్ ప్రభాకర్ అన్న నిజంగా మీరు భుజమ్మిని వేసుకోకపోతే ఒక్కసారి అన్న దయచేసి సినిమా మొదలు పెట్టడం, క్లాప్ కొట్టి ఒక పోస్టర్ డిజైనర్ చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి ఓ సోనీ కెమెరానో ఇంకో కెమెరానో పెట్టి 4 ఫోటోలు దిగి పేపర్లు వేయించుకొని చాలా బిల్డప్ కొట్టే వాళ్ళు చాలామంది ఉన్నాం. కానీ సినిమాను తీసుకొస్తున్నటువంటి ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా వాళ్ళు ఇబ్బంది పడి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న 0 బడ్జెట్లో తీద్దామనుకున్నది కొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు తీసి ఆగిపోయిన సినిమాను కళాకారులను బాధను గుర్తించి నువ్వు మోసినవన్నా నీకు నిజంగా ఈ కళాకారులందరూ రుణపడి ఉంటారే, జీవితాంతరం రుణపడి ఉంటారు. ఎందుకంటే మొదటి సినిమా అనేది డైరెక్టర్కైనా ఆర్టిస్ట్కైనా ఒక మెమొరీ. ఆ మెమొరీ నువ్వు ఇవ్వబోతున్నావు. దీని ద్వారా నువ్వు ఏం సంపాదించుకుంటావో తెలియదు, కానీ ఈ కళాకారులందరి మనసు మాత్రం సంపాదించుకున్నావు అన్న. జేడిఎల్ అన్న దగ్గరికి వచ్చి ఒక మాట అంటే ఖచ్చితంగా ప్రొడ్యూసింగ్ చేస్తారని ఒక మాట ఉంది ఫోక్లో. ఫోకును అమ్ముకొని సంపాదించుకున్న వాళ్ళు కొంతమైతే, ఇలాంటి ప్రొడ్యూసర్లు నమ్ముకొని 10 మందికి సంపాదించుకున్న వ్యక్తులల్లా వీళ్ళు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆయన లాస్ అయిన ప్రాజెక్టులు ఎన్నో ఉండొచ్చు. ఆయన లాస్ అయిన ప్రాజెక్ట్ ఆయన దగ్గరికి పోయి ఏడ్చుకుంటూ నేను ఈ పాట రాసినన్నా, ఇది నాకు ఎట్లనన్నా బయటికి తీసుకురా అని జేడిఎల్ ప్రభాకర్ అన్న దగ్గరికి పోతే ఖచ్చితంగా పాట చేస్తాడని ఒక పేరుంది. ప్రతి కళాకారునికి లిఫ్ట్ ఇచ్చిన పేరుంది మీది. అది ఇప్పుడు రుజువైంది. ఎందుకంటే ఇంత చిన్న సినిమాను అమెజాన్లో రిలీజ్ చేయించడం అంటే సామాన్యమైన విషయంగా, దీని వెనక మీరు ఎంత కష్టం ఏం చేసి అనేది ఇక మీకే తెలవాలి. కాబట్టి ఇలాంటి ప్రొడ్యూసర్లను మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. రవణ నిజంగా భరతన్న ఆగిపోలేదు, భరతన్న మొదలుపెట్టిండు. ఆ భరతన్న లక్ష్యాన్ని మన ప్రభాకర్ అన్న ముగించిండు. ఇద్దరు గౌడ బిడ్డలే, ఇద్దరు ఎల్లమ్మ వారసులే. ఓకేనా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. నేనేమన్నా ఎక్కువ మాట్లాడితే దయచేసి ప్రొడ్యూసర్ గారు,
డైరెక్టర్ గారు, మా గురువు గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దోళ్ళు మన్నించాలి. చాలా మంది పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా మా అన్న ఇట్రా దగ్గర మా వెంకీ మంకన్న నాకు ఒక సెకండ్ జర్నీ స్టార్ట్ చేసిండు. ఈ సందర్భం ఎప్పుడు దొరుకుతుందా అని చెప్తాను. మా టీం అంతా కాడ కూర్చున్నది, మా సీనియర్స్ అక్కడ ఉన్న వాళ్ళంతా. ఒకసారి లేవరా దయచేసి, ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి రండి. అద్దా ఓకే, టీమ్ లీడర్ పర్మిషన్ లేదు నిలబడు వారికి. ఒకసారి హఠాడే ఇప్పుడు సీకర్లు ఉన్నారుగా వాళ్ళు మా సీనియర్ ఆర్టిస్టులు. నిజంగా పిలవండి, రండి ఒకసారి, రండి దయచేసి రండి ఒకసారి. అన్న శంకర్ అన్న అందరు రెడీ, చెప్పలు కొట్టండి. మా మాస్ జాతర టీం, అందులో నాకు కూడా అవకాశం ఇప్పించండి అన్న. నిజంగా డైరెక్టర్ గారు సురేష్ సార్, యశ్వంత్ గారు కో డైరెక్టర్ గారు, దయచేసి రావాలి సార్. వద్దా కనబడద్దా వాళ్ళు? ఓకే మర్చిపోయారా? థ్యాంక్ యూ. మా టీం ఇదంతా మాస్ జాతరకు నన్ను పరిచయం చేసిన మా వెంకీ వెంకన్నకు ఒకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇంట్లో నేను జూనియర్ ఆర్టిస్ట్ని, వీళ్ళు మా సీనియర్ ఆర్టిస్టులు మా స్కిట్లో. నిజంగా వెంకన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఛానల్లో 2-3 పాటలకు డైరెక్షన్ చేసే ఛాన్స్ నాకు ఇచ్చిండు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఏమన్నా ఎక్కువ మాట్లాడుంటే వెరీ వెరీ సారీ. ఎందుకంటే ఈ సినిమాతోటి రవీంద్ర ఎంత జర్నీ చేసిండో, నేను తర్వాత ఇందులో టీంలో ముఖ్యంగా మా నటరాజ్ అన్న మనీ తీసుకురావడం విషయంలో కానీ, ఒకవేళ ప్రభాకరన్ అటు ఇటు అయినా కానీ ఆయన దగ్గర నుండి పైసలు పెట్టిన సందర్భం నేను చూసిన అన్న. ఖచ్చితంగా నిన్ను మర్చిపోతే సినిమాని మర్చిపోయినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ వెరీ వెరీ సారీ. థ్యాంక్ యూ. సినిమా హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన వెంకీ మంకీ గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. అందరు నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ఒకసారి ఇంత మంచి ప్రయత్నాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ రవీంద్ర సిద్ధార్థ గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ మీరు. మీలోంచి ఇంత మంచి ఐడియా వచ్చి ఇంత ముందుకు తీసుకెళ్ళినందుకు రియల్లీ కంగ్రాచులేషన్స్ బ్రదర్. అండ్ ఈరోజు ఇక్కడ ఉన్నారంటే కారణం ఫస్ట్ స్టెప్ వేసింది మీరు. ఆ తర్వాత ఎన్నో ఒడిదొడుకులు వెళ్ళిన తర్వాత మా ప్రొడ్యూసర్, మా అన్న, మా ప్రభాకర్ అన్న ముందుండి దీన్ని నడిపించాడు. ఎప్పుడైనా సరే మనకు తల్లిదండ్రులు కనబడరండి. ఎప్పుడైనా పిల్లల విజయాలు చూస్తారు, వెంకీ గ్రేట్ అంటారు, కానీ వెంకీ వెనుకున్న పేరెంట్స్ను ఎవరు చూడరు. ఇంతకుముందు అన్న చెప్పిండు, బోలే అన్న ఒక మాట అన్నాడు. ఏంటంటే నేను నా లైఫ్లో గుర్తున్నంత వరకు మా అమ్మ నాన్నను, చెమ్మక్ చంద్రన్నను ఎలా మర్చిపోను. నాకు ఇప్పుడు ఇంకొక అంటే త్రిమూర్తులు ఎలానో ఇప్పుడు నాకు మా అన్న కూడా, మా ప్రభాకర్ అన్న కూడా నాకు డైరెక్టర్గా ఫస్ట్ లైఫ్ ఇచ్చింది మా అన్న. నిజంగా నేను లైఫ్లో మర్చిపోలేను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో అండి ఎవరైనా సరే రూపాయి పెట్టాలంటే ఎందుకని ఆలోచిస్తారు. నేను వెళ్ళి కథ చెప్పగానే అన్న చెప్పినట్టు నిజంగానే అశోక్ అన్న చెప్పినట్టుగా నేనున్న తమ్ముడు అనేసి మా బావబొమ్మది నన్ను ఫస్ట్ నేను డైరెక్టర్గా నాకు కార్డు పడిందంటే అన్న భిక్ష. అలాంటి ఒక గొప్ప ప్రొడ్యూసర్ చేతిలో పడడం నా అదృష్టం నిజంగా. అంటే ఇక్కడ నుంచి కాదు, నేను మొన్న కూడా చెప్పాను ఒక స్టేజ్ పైన, నాకు లైఫ్ ఇచ్చింది చెమ్మక్ చంద్ర అన్న అండ్ ప్రభాకర్ అన్న. వీరిద్దరు లేనిది నేను లేను, ఎప్పటికీ ఉండను కూడా. ఎందుకంటే నా కొత్త లైఫ్ నేను ఆర్టిస్ట్గా చేసిన తర్వాత అన్న నన్ను మళ్ళీ డైరెక్టర్గా చేశాడు. అండ్ ఇప్పుడు అన్నకు కూడా, రవీంద్ర అన్నకు కూడా ఇంకొక స్టెప్. అంటే మాకు మెయిన్గా ప్రొడ్యూసర్ లేనిది అంటే 2 కళ్ళు అంటారు, ప్రాణం అంటారు కదండి, ఆ ప్రాణమే ప్రొడ్యూసర్. ఒక బాడీ ఉంది, ఆ బాడీ ఉండాలంటే కారణం ప్రొడ్యూసర్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను కంగ్రాచులేషన్స్. అండ్ దీన్ని ముందుకు తీసుకొచ్చి మహేష్, ఎందుకంటే మహేష్ నా తమ్ముడు, అంటే తమ్ముడు మీనంటే నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు. హాయ్ అందరికీ నమస్కారం. ముందుగా మీడియా చాలా థ్యాంక్ యూ సో మచ్. 6 o'clock నుంచి ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు. అండ్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారాలు. అండ్ మహేష్ అండ్ రవి నా ఫ్రెండ్స్. సో మహేష్ ఎంత కష్టం ఉందో డౌన్లో రవిది కూడా అంతే కష్టం ఉంటుంది. ఒక యాక్టర్ ఇలా చేయాలి అనేది డైరెక్టర్కి ఫస్టే మైండ్లో ఉంచుకొని మరి ఆ టెన్షన్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని సినిమా తీశాడు. లాస్ట్కి 6 years అయింది. నువ్వు అనుకున్నది గోల్ సాధిస్తున్నావు. అండ్ ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అందరికీ పేరు రావాలి. ముందుగా మా ప్రొడ్యూసర్ గారికి ఆయనకండి ప్లీజ్, పెద్ద పెద్ద మూవీస్ అందరూ 500 టికెట్ అయినా సరే వెళ్ళిపోతున్నారు. 100 రూపాయల టికెట్
దయచేసి ఫ్యామిలీలో అందరినీ తీసుకెళ్ళండి. ఒక 500 చికెన్ వస్తుందేమో, బట్ మీరు మూవీ చూస్తే మాలాంటి వాళ్ళకి లైఫ్ ఉంటుంది. చిన్న ఆర్టిస్టులు మేము పెద్ద దాకా వెళ్ళలేకపోతున్నాము. మాకు మేము సపోర్ట్ చేసుకుంటే మేము ముందుకెళ్తాము. సో అందరు ఇక్కడ ఎంత పేషెన్స్తో వెయిట్ చేశారో అందరూ ఫ్యామిలీని తీసుకెళ్ళి ఒక్క పూట సినిమా అయితే చూడండి. 100 రూపాయల టికెట్ మాత్రమే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్కి, ఏంటి బోలే అన్న గారికి, వెంకీ వెంకన్న గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే మీడియా మిత్రులకు, నా తోటి కళాకారులందరికీ, అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కుమార్, మాది ఖానాపూర్, నిర్మల్ డిస్టిక్. ముందుగా మా డైరెక్టర్, ముందుగా మా ప్రొడ్యూసర్ భరత్ అన్న గారికి, జేడిఎల్ ప్రభాకర్ అన్న గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా లాంటి కళాకారులకు ఇందులో అవకాశం ఇచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద నిల్చుండబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మా డైరెక్టర్ రవణ గారికి, రవణ థ్యాంక్ యూ అన్న. మన పరిచయం 5 ఏళ్ళ నుండి మీరు తీసిన ప్రతి దాంట్లో చిన్న చిన్న క్యారెక్టర్ ఇస్తూ నన్ను ఇంత ప్రోత్సహిస్తూ వీడి దాకా తీసుకొచ్చిందన్న. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మీ కష్టం ఈరోజు ఫలించిందన్న. ఇక్కడ చూసుకుంటున్నాం మనది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా హీరో మహేష్ డార్లింగ్, స్టార్టింగ్ నుంచి నన్ను ఒక ఫ్రెండ్గా, తోటి యాక్టర్గా ప్రోత్సహిస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చినావు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు డార్లింగ్. నీ కష్టం ఈరోజు నెరవేరింది. అలాగే మా హీరోయిన్ సిరి గారికి, సిరి చాలా మంచిది, చాలా అందరిని బాగా చూసుకుంటుంది. సిరి థ్యాంక్ యూ. అలాగే నా తోటి యాక్టర్స్ సౌజన్య గారికి, అలాగే మా స్వప్న మమ్మీకి, రజిత గారికి, అలాగే నా తోటి యాక్టర్స్ మా ప్రభన్న గారికి, మోహన్ రావు సార్ గారికి, మా జగదీష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ అన్న గారికి, అలాగే మా డిఓపి చందు, మా రిషి, మా వెంకీ, డిఓపి టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా మూవీని అమెజాన్ ప్రైమ్లో చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్. మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, అండ్ భీమ్సేన మా మూవీ టీం అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మీద నమ్మకంతో, మా మీద ట్రస్ట్తోని ఒక ముందడుగు వేసి ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ప్రొడ్యూసర్ సార్లకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేమంతా ఒక చిన్న ఫోక్ ఇండస్ట్రీ ప్రపంచం అదంతా. ఇక్కడ మేము కనిపిస్తున్నాం కదా, మేమంతా కూడా ఒక చిన్న ఫోక్ ప్రపంచం అది. సో ఇలాంటి ఒక చిన్న ఫోక్ ప్రపంచం నుంచి ఈరోజు మేము ఒక సినిమా అనే ఒక పెద్ద ప్రపంచంలోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. వన్ థింగ్ అంటే కనిపించింది, ఒక తల్లి తన గర్భం నుంచి ఒక కొడుకుని బయటికి వచ్చిన తర్వాత తను ఎంత కేర్గా, తన ఫ్యూచర్ కోసం ఎంత ఆలోచించి ఒక పొజిషన్లో, ఒక సక్సెస్ పొజిషన్లో నిలిచిపెడతాదో, సేమ్ అలానే మా టీంలో కూడా జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్న డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్స్ అందరు కూడా ఒక తల్లి స్థానంలో ఉండి మా టీం అందరినీ ఒక కొడుకుని ఎలా అయితే సక్సెస్ ప్లేస్లో నిలిచబెడతారో అలా మా అందరినీ నిల్చోబెట్టి ఈరోజు మేము ముందుకి ఈ సినిమాతో పరిచయం చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభాకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు సపోర్ట్తోని మేము ఇంకా ముందుకు రావాలని అనుకుంటున్నాము. అండ్ మాలాంటి చిన్న చిన్న కళాకారులని గుర్తించి ఈరోజు ఈ సినిమాతోని బయటికి వస్తున్నాము అంటే ఆ కళ్ళమ్మ తల్లికి ఎప్పటికీ రుణపడే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ముందుగా ఇది నా 10 సంవత్సరాల కళ అండి. ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడాలని ఒక 10 సంవత్సరాలుగా నేను కంటున్న కళను ఈరోజు నెరవేరుతుంది. దాదాపు నేను సాంగ్ చేస్తున్న క్రమంలో ఈ సినిమా నాకు రవీంద్ర ద్వారా వచ్చింది. ముందుగా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన రవీంద్రకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ భరత్ అన్నకు కూడా ఈ స్టేజ్ మీద థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇది దాదాపుగా 5 సంవత్సరాల క్రితం సినిమా షూట్ చేసాం. మేము కలిసి చేసుకొని చిన్న బడ్జెట్లో వెళ్తున్న క్రమంలో చాలా ఒడిదొడుకులు, అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దీన్ని బయటికి తీసుకురావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అంటే చాలామంది అవమానించారు, ఈ సినిమా రిలీజ్ అవుతుందా, మీరు చేశారా సినిమా, అసలు ఏదో యూట్యూబ్లో వేసుకోండి, పక్కకి వేసుకోండి, వేస్ట్ అని చెప్పేసి ఎన్నో అవమానాలు భరించాం. ఆ క్రమంలో నాకు దేవుడు లాంటి అన్నయ్య మా ప్రభాకర్ అన్న ఒకసారి ప్లీజ్
నిజంగా అంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు. ఇలాంటి గొప్ప అన్నయ్య నాకు పరిచయం అయ్యాడు. చెప్పగానే అసలు ఏం చూడకుండానే సినిమా తీసుకున్నాడు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నీకు నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. మళ్ళీ జన్మ అంటుంటే నీకు సొంత తమ్ముడిగా పుట్టాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ సినిమా పని అయిపోయింది. చాలా అవమానాలు అంటే రిలీజ్ అవ్వదు అంటే ప్రతిసారి మేము స్టేటస్లు పెట్టడం రిలీజ్ అవుతుంది, థియేటర్లో రిలీజ్ అవుతుంది, స్టేటస్లు పెట్టడం, దాన్ని పోస్ట్పోన్ అవ్వడం, చాలామంది దీన్ని ఎగతాళి చేయడం, మాట్లాడుతున్న క్రమంలో అసలు సినిమా చూడకుండా కేవలం ఒకే ఒక మాటతో, నేను చెప్పిన ఒక మాటతో నమ్మి సినిమా తీసుకొని అంటే అమెజాన్ ప్రైమ్ లాంటి గొప్ప ప్లాట్ఫామ్లో ఇది రావడం, అది మా ఎవరి కృషి కాదు, ఒకే ఒకటి కృషి, మా ప్రభాకర్ అన్న కృషి. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సినిమా లేదు, మేము లేము. అంటే ఆల్మోస్ట్ ఈ సినిమా ఇక రాదు అనుకున్న క్రమంలో ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ముందుగా అంటే ఇక్కడ నా తోటి చేసినటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్టులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండ్ ఆల్ ద బెస్ట్. మీరు అంటే మనం కలిసి మళ్ళీ వర్క్ చేయాలి. ఎందుకంటే ఆ టైంలో మనం తెలిసి తెలియని టైంలో అంటే అందరికీ కొత్త వాళ్ళమే. ఇది దాదాపు 2019లో చేసాం, స్టార్ట్ అయింది సినిమా. అప్పటికి ఎవరికి ఏం తెలియదు, అవగాహన లేదు. చిన్న సాంగ్ చేసుకున్న క్రమంలో సినిమా చేసి ఈరోజు అంటే 5 సంవత్సరాలుగా ఎదురు చూపులు. ఐఎమ్ వెరీ ఎమోషనల్. అంటే నేను యాక్టర్గా 10 years నుంచి నేను స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నా. ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడిప్పుడు జనాలు ద్వారా నన్ను ఆదరిస్తున్నారు. దీన్ని మంచి అంటే అమెజాన్ ప్రైమ్లో May 23rd నాడు రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని చిన్న సినిమాని కాస్త పెద్దగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి పిలవగానే వచ్చినటువంటి మా వెంకీ అన్నకి అండ్ అలాగే మా డైరెక్టర్ సురేష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి. అంటే చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే యశ్వంత్ గారికి థ్యాంక్ యూ అండి. అంటే నేను ఇన్ని రోజులు చేసింది ఒకైతే నేను చాలా జబర్దస్త్ కూడా చాలా రోజులు చేశాను. చిన్న ఓటీటీ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్ చేశాను. అది ఏ చేసినా రాని గుర్తింపు అంటే అప్పుడప్పుడు కొంచెం అచ్చా ఓకే అనుకున్నారు. ఈరోజు అంటే నేను లైఫ్లో రాదు ఇంత సక్సెస్ అంటే నా వరకు నాకు సక్సెస్ అది రాదు అనుకున్న నాకు మా జాతర అనే ఒక మంచి జెమినీ టీవీ దాని ద్వారా నాకు మంచి అవకాశం వచ్చింది. దానికి నేను ప్రత్యేక అంటే నా లైఫ్ టైం రుణపడి ఉంటాను. దాని ద్వారా అంటే ఎంత పేరు వచ్చింది అనేది నా పర్సనల్గా నాకు తెలుసు. నాకు అంటే అవమానించిన వాళ్ళే నువ్వేమి యాక్టర్ అన్న వాళ్ళే ఈరోజు వాళ్ళు మెసేజ్లు అండ్ కాల్స్ ద్వారా నాకు అప్రిషియేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇది ఒక కుటుంబం అయితే నాకు మా జాతర ద్వారా మళ్ళీ ఒక కుటుంబం దొరికింది, అదే మా టీం. దయచేసి నా స్టేజ్ పైకి రావాలి, నా పక్కన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పారిపోవద్దు, రావాలి. సరే వాళ్ళు భయపడుతున్నారు. రండి యశ్వంత్ గారు ప్లీజ్ కమ్. సరే అందరు రండి ఒకసారి నా కోసం. వెంకీ అన్న ఎక్కడున్నాడు? సరే సమయం లేదు, కొంచెం వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు అందరు వస్తే. దాదా ప్లీజ్. యశ్వంత్ అంటే మా జాతర కో డైరెక్టర్ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అందరికీ, ఆర్టిస్టులకి. భయపడతాడు అంటే ఇక్కడ భయపడతాడు కానీ అక్కడ మాత్రం అందరినీ బెదిరిస్తూ ఉంటాడు ప్రాక్టీస్ టైంలో. థ్యాంక్ యూ అండి. అండ్ May 23rd అమెజాన్ ప్రైమ్లో మా భీమ్సేరి మూవీ వస్తుంది. ప్రతి ఒక్కరు చూసి చిన్న సినిమాను పెద్దగా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మళ్ళీ ఒకసారి మా ప్రభాకర్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ దీన్ని మొదలు కావడానికి కారణమైనటువంటి
మా భరత్ అన్నకి అండ్ స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. అలాగే రవీంద్ర చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. అంటే దాదాపు అందరము ఒకే జర్నీ స్టార్ట్ చేసాం. అంటే ఈయన మైండ్లో చాలా కథలు ఉంటాయి, కథలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అక్కడికి ఇక్కడికి. దీని ద్వారా నీకు మంచి ఇంకొక సినిమా రావాలని కోరుతున్నాను. అందులో కూడా నేనే వేయాలని మనసు కోరుకుంటున్నాను. అందులో కూడా మేమే వేయాలి, మాకే అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. May 23rd ఎవరు కూడా మర్చిపోవద్దు, అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకేనా, అందరు చూడండి భీమ్సేరి మూవీ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమాలో సర్పంచ్ క్యారెక్టర్ చేసిన. నేను ఈ రోజుకు అన్న ఈ సినిమా చాలా ఎప్పుడు ఒక 6 సంవత్సరాలు అవుతుండే నేను చచ్చిపోయి. ఈ సినిమాలో అవును నిజమే. కుమార్ అయితామని చెప్పేసి హీరో, సెకండ్ హీరో డ్రామా నిజంగా బండి ఎత్తేసిండు నా మీద. అదే రోజు పోయేటోని. ఈ రోజు ఇక్కడ ఉన్నా అంటే ఆ దేవుడు ఉన్నాడు. ఈ డైరెక్టర్ గారికి అసలు వాస్తవానికి ఈ స్టేజ్ మీద నేను ఇక్కడ ఉన్నానంటే కారణం, ఎంతోమంది డైరెక్టర్లు ఉంటారు, ఎన్నో స్టోరీలు ఉన్నాయి మీ దగ్గర, అందరి దగ్గర స్టోరీలు ఉన్నాయి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి దగ్గర స్టోరీ ఉన్నాయి. తీసుడు గొప్పతనం కాదు, దీన్ని డెవలప్ చేసి దీన్ని వేసి ప్రొడ్యూసర్ అనే మన అన్న ఒక్కసారి రాయ ప్రభాకర్, జేడిఎల్ ప్రభాకర్ అన్న లేకపోతే ఇవాళ నేను ఈ స్టేజ్ మీదకి లేకపోతుంటే 300 కిలోమీటర్లు రాకపోతుంటే నేను ఎన్నోడో అయిపోయింది అనుకున్నాం. ఇదిగా తీసినాం పెట్టినాం అయిపోయింది, ఇక రాదు అనుకుంటే సమయంలో మహేష్ మన్ మా హీరో అన్న రాన్న అన్న నన్ను జబర్దస్త్కి తీసుకుపోయాడు. చాలా స్కిట్లు చేసిన జబర్దస్త్లో. అన్న అందరు చూడండి, భీమ్సేరి ఓల్డ్ స్టోరీ చాలా బాగుంటుంది. అందరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ జగదీష్ గారు. లేదన్నా ఈ సభాముఖంగా అన్నయ్య జగదీష్ అన్న, ఐఎమ్ సారీ అన్న, ఆ ఎమోషన్ సీన్ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఆ షూట్ ఉంది, 5కి 3 నుంచి 5 లోపు ఆ షూట్ ఉంది. అది రాయి ఒరిజినల్ రాయి పెట్టిండు. మా అన్నయ్య ఎమోషన్లో ఆ ఎమోషన్ సీన్ వెళ్ళిపోయి టక్కన అది కొట్టేసిన, జస్ట్ మిస్ అయితే అన్న ఇక్కడ ఉండేటోడు కాదు, చనిపోతుండ అన్న. సారీ అన్న. మాత్రమే మీకు ఓకేనా? ఆ రోజు అక్కడ జరిగితే ఈ రోజు అన్న ఫోటో ఇక్కడ సారీ అన్న. సరే, ఇప్పుడు ఫైనల్గా మా డైరెక్టర్ రవీంద్ర సిద్ధార్థ గారిని అండ్ ఇక్కడ వరకు అందరిని తీసుకొచ్చి మొత్తానికైతే నువ్వు ఈరోజు బాగా మాట్లాడాలి సార్ రవీందర్ సార్, ఎందుకంటే మమ్మల్ని అందరినీ ఎంత కష్టపెట్టిండు తెలుసా. ఈరోజు షూట్ స్టార్ట్ అయితే రేపు ఈవినింగ్ వరకు కూడా బ్రష్ వేసుకోవాలన్నా కూడా అదే పొజిషన్లో వేపపుల్ల అదే అంత కష్టపడి తీపిలాడాలి. ఓకే, ప్లీజ్ ఒక్కసారి క్లాప్స్ ఇవ్వరా మా డైరెక్టర్కి. చూస్తే అమాయకంగా ఉంటాడు కానీ చాలా టఫ్ అక్కడ షూట్ దగ్గర. థ్యాంక్స్ అండి మీరందరు ఇక్కడికి వచ్చినందుకు. సో మేము ఈ సినిమా జర్నీ అనేది ఒక 6 years బ్యాక్ స్టార్ట్ చేసినామండి. ఈ సినిమా కథ ఎలా పుట్టింది ఒకసారి మీతో షేర్ చేసుకుంటానండి. నేను మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం అండి. సో ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి అని ఒక విలేజ్ ఉంటుందండి. 1981 ఏప్రిల్ 20న ఆదివాసుల హక్కు కోసం ఒక పోరు జరిగిందండి. అక్కడ జరిగినప్పుడు పోలీసులు కానీ వీళ్ళందరూ ఆదివాసుల మీద దౌర్జన్యంగా దాడి చేసినప్పుడు ఈ పోలీసులు ఈ ఆదివాసులు ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర గొడవ పడుతూ ఉన్నారు. అప్పుడు స్తూపం లేదండి. సో ఆ టైంలో ఒక ఊర్లో జరిగిన కథ అండి. ఒక నైట్లో ఒకటే ఊర్లో ఒక 3 మర్డర్లు జరిగినాయండి. సో అది ఒకటి ప్రేమ కోసం జరిగింది, ఒకటి వచ్చేసి అన్నదమ్ముల పోరు కోసం జరిగింది, ఇంకొకటి వచ్చేసి దొరపాలన పైన జరిగింది. సో ఈ 3 కథల్ని తీసుకొని మేము సినిమా చేద్దాం అనుకున్నాం, సినిమా చేసినామండి. సో ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్ అండి, జరిగిన దాన్ని మేము చేసినాం. ఈ టైంలో ఏ టైటిల్ పెట్టాలి, మరి ఏమైతే బాగుంటుంది, వీళ్ళు ముగ్గురు కూడా పోరాడి గెలిచిరు కాబట్టి ఏం పెట్టాలని ఒక ఆలోచనలో ఉండే. అప్పుడు మేము పెట్టిన టైటిల్ అంతిమ సమరం అండి.
సో అంతిమ సమరం పెట్టి మేము రన్ చేసినాం, కొన్ని ఇయర్స్గా తిరిగినామండి. ఎక్కడ వెళ్ళినా కూడా నెగిటివ్ థాట్, ఈ అంతిమ సమరం ఎందుకు పెట్టిరు, ఈ టైటిల్ తీసేయండి. సో ఇలా థాట్ వస్తూనే ఉంది ఎక్కడ పోయినా కూడా. ఆ టైంలో మేము చేసింది ఆదిలాబాద్ జిల్లా సినిమా, సో ఒక పోరు సినిమా, కాబట్టి మాకు అలాంటి టైటిలే కావాలి అనుకున్నప్పుడు మా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక వీరుడు కొమరం భీమ్. సో అతన్ని ఆదర్శంగా తీసుకొని మేము భీమ్ సేరి అని ఒక టైటిల్ పెట్టినామండి. సో ఆ సినిమాని ఈరోజు మీ ముందు తీసుకొచ్చినాం. అందరు మాట్లాడుతూ ఉన్నారు, మా డైరెక్టర్ ఇలా చేసిండు, నైట్ షూట్ లేకుండా చేసిండు అని చెప్తా ఉన్నారు. నేను ఒక్కనే కాదండి, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ నిద్ర లేకుండా, తిండి తిప్పల లేకుండా, ఈ పిల్లలు కూడా, ఆమె 6th క్లాస్ ఒకరు, 8th క్లాస్ ఒకరు, వాళ్ళు కూడా ఆ స్టేజ్లో ఉండి కంటిన్యూ చేసినామండి పోలీస్ స్టేషన్ సీక్వెల్. మేము ఈరోజు మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తే మళ్ళీ ఒక 2 days పట్టిందండి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఎందుకంటే మేము చేసింది మా ఊర్లో, మాకు ఫ్రీ ఆఫ్ లొకేషన్స్ కానీ, మేము అరేంజ్ చేసుకున్న పర్మిషన్స్ కానీ అన్నీ చేసుకొని చేయాలంటే మా ఆర్టిస్టులు అందరు సపోర్ట్ ఉంటే మేము అది చేయగలిగినాం. సో ఇది నా విజయం కాదు, మా టీం ఏది ఉన్నా కూడా మా టీం ద్వారానే ఇది మా విజయం అని నేను నమ్ముతున్నాను. సో ఇది ఇంతవరకు అయితే ఈ సినిమాలో మహేష్ మను నేను వెమ్లవాడలో ఇందాక పప్పి మాస్టర్ చెప్పినట్టు పప్పి మాస్టర్ షూట్కి వెళ్ళానండి. నేను ఒకటి మండు అని ఒక సినిమా షూట్కి వెళ్ళాను. సో అక్కడ నాకు మహేష్ ఒక విలన్ వాళ్ళ అబ్బాయిగా పరిచయం. ఆ విలన్ ప్రొడ్యూసర్ అయ్యిండు, ఆ కొడుకు హీరో అయ్యిండు ఈరోజు. ఓకేనా? ఆ విలన్ ఎవరైతే ఉన్నారంటే భరత్ గౌడ్ సుధాగోని అన్న ఇక్కడికి రాలేదు. మేము సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మహేష్ వచ్చి డిస్కస్ చేసినప్పుడు భరత్ అన్న ముందుకు వచ్చి, మీరు 0 బడ్జెట్లో చేద్దాం అనుకుంటున్నారు, సో దీనికి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, అదేమున్నా నేను చూసుకుంటాను ముందట పడ్డాడు. సో ఆయన ముందట పడడం వల్లనే ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నాం. ఆయనతో పాటు ప్రభాకర్ అన్న, భరత్ అన్న చేసిండు, ఒక 2 years అయిపోయింది. ఈ మధ్యలో రవి బాసరా అని ఇంకో డిస్ట్రిబ్యూటర్ వచ్చారు. ఆయన ఒక 2.5 years ఈ సినిమా పట్టుకొని మమ్మల్ని తింపుతూనే ఉన్నాడు. ఇప్పుడు రిలీజ్ చేస్తా అండి, అప్పుడు చేస్తే అయిపోతుంది అనే వర్షంలో తింపుతూ ఉన్నాడు. ఇంకా ఇది రాదేమో, మా సినిమా మేము చూసుకోలేమేమో అనే ఇంటెన్షన్లో ఉన్నప్పుడు మహేష్ ప్రభాకర్ అన్నను మాకు పరిచయం చేశారు. అన్న థ్యాంక్ యూ అన్న. ప్రభాకర్ అన్న దీన్ని ముందర పడి ఒక 10 రేట్లు, మేము ఏం పెట్టకపోవచ్చు కానీ ఒక 10 రేట్లు దీన్ని ముందుకు తీసుకొచ్చి అంత ఖర్చు పెట్టిండు దీనిపైన అన్న. ఆ ఖర్చు కానీ ఏదున్నా ఇక్కడ మీకు కనిపిస్తాండి స్క్రీన్ పైన ఒకసారి చూస్తున్నప్పుడు సినిమాని, అంత చేసి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టిండు. థ్యాంక్ యూ అన్న వన్స్ అగైన్. సో దీంట్లో యాక్టర్లు వచ్చిరు, అందరు వచ్చి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి ఎవరు కూడా ఈరోజు రాలేదు. దాంట్లో ముఖ్యంగా నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలి, రామ్ వర్మ. సో రామ్ వర్మ ఇక్కడికి రాలేకపోయాడు. ఏ టైం అయినా, అది ఏ లొకేషన్ అయినా, ఇది కావాలి అంటే రామ్ వర్మ దగ్గర లేదు రాదు అనే ఆన్సర్ లేకుండా ఇమీడియట్లీ అరేంజ్ చేసి మాకు సహకరించిండు. రామ్ నువ్వు ఎక్కడున్నా గ్రేట్. సెకండరీ, ఈ సినిమాలో రామ్ వన్ ఆఫ్ ద లీడ్. ఆ క్యారెక్టర్ మీరు చూస్తున్నంతసేపు ఆ కళ్ళ నుండి నీళ్ళు ఆగవండి. ఇక్కడ సౌజన్య ఉన్న రామ్ వర్మ ఉంటారు. ఆయన ఒక పిచ్చోడు, లోకజ్ఞానం తెలియని ఒక వ్యక్తి, ఒక అమ్మాయిని ఇష్టపడి ఆఖరికి వాళ్ళ తండ్రిని చంపి వెళ్ళిపోతాడు. సో రామ్ కావచ్చు, అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో శశిప్రియ, పవన్, వీళ్ళందరి సహకారం అండి. వీళ్ళతో పాటుగా మా డిఓపి చందు ప్రసాద్ అండ్ రిషి, వెంకీ, అంజీ. సో వీళ్ళందరండి. మాకు సినిమా అంటే తెలియదండి. మేము ఈ సినిమా చేసినప్పుడు మాకు సినిమా అంటే తెలియదు. ఏదో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటున్నాం, ఏదో ప్రయత్నం అంటూ చేస్తూనే ఉన్నాం. ఆ టైంలో వీళ్ళందరూ నాకు ఇచ్చిన సపోర్ట్, నేను ఒక కథ రాసుకున్నా, దీన్ని సినిమా చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళందరూ నాకు ఇచ్చిన సపోర్ట్ ఇక నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా.
సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇస్తూ వీడికి తీసుకొచ్చి నిలబెట్టిరండి. సో మా అందరి కష్టాన్ని గుర్తించిన ప్రభాకర్ అన్న, వన్స్ అగైన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. మా కోసం ఇంత దూరం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా మాటలు ఇంతసేపు విని ఎంత బోరు కొట్టినా, తేజు అయితే నిద్రపోతుండు, అయినా కూడా ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకీ గారు మాట్లాడాల్సింది కొత్త కనీసం హాయ్ థ్యాంక్ యూ ఏదో ఒకటి చెప్పు వచ్చేసి. అందరికీ హాయ్, నా పేరు వెంకీ. మేము సినిమా స్టార్ట్ చేసి ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. ఒకరికి అసలు ఏ పరిచయం లేదు. ముహూర్తం స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి అసలు ఏ చిన్న పని అయినా అన్న నేను మాట్లాడేదే కొంచెం ఒకరికి పరిచయం లేదు. ప్రతి ఒక్కరం ఇప్పుడు ఎంత క్లోజ్ అంటే ఏ చిన్న అవసరం ఉన్నా ఒకరి దగ్గరికి వెళ్ళినా, ఏ అవసరమైనా చిన్న కాల్ చేయగానే ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవుతారు. ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ లాగా అందరం క్రియేట్ అయినాం. అన్న థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ ప్రాజెక్టు చేయబోతున్నాం అన్నతోటి. థ్యాంక్ యూ.